ఆ జడ్జీలు కూడా ఈ బీసీలని అన్యాయం చేస్తున్నారని చెప్తారా? మీరు ఏం చెప్తున్నారు అంటే ఆ జడ్జీలు కూడా అన్యాయంగా తీర్పులు ఇస్తున్నారు? ఈ చిన్న క్లారిటీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మీకు. ఇగో నేను చెప్పేది అండి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని 1992లో మండల్ కమిషన్ సిఫార్సు మేరకు 27% ఇవ్వాలని సిఫార్సు చేసింది. రైట్. ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసినారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము చెప్పే వరకు ఈ రిజర్వేషన్ అమలు చేయొద్దని పక్కన పెట్టేసింది. రైట్. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ రాకుండా సుప్రీంకోర్టు ఈ కేసును పక్కన పెట్టి పారేసింది. బీసీల విషయంలో అట్లా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అక్రమంగా అమలు చేస్తున్నారని చెప్పి ఇదే జడ్జిల గారి దగ్గరికి పోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి. అంటే ఏం జరుగుతుంది బీసీలకు? అదే మీరు అర్థమవుతుందా? మరి ఈ రకంగా జ్యుడిషియరీలో కూడా మాకు ఇప్పుడు బీసీలకు జ్యుడిషియరీలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పినట్టు మీరు అదే జడ్జి అంటే జడ్జి అంటే ఆ జడ్జి కావచ్చు, ఏ జడ్జి అయినా అప్పుడేమో నేనేం చెప్తా ఉన్నా, ఇవాళ చాలా మంది న్యాయ కోవిధులు చెప్తున్నటువంటి మాట, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు ఇవాళ ఇక్కడ ఈ జ్యుడిషియరీ సిస్టంలో బీసీల వాటా ఎంతుందో తెలాలా వద్దా? ఎన్నోసార్లు కొలీజియం ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. కొలీజియం వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ అప్పర్ కాస్ట్ వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఇదే చెప్తా ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వరంగల్ జిల్లా జడ్జు చంద్రశేఖర్ ఆయన పేరు, సీనియర్ జడ్జి. ఆయన హైకోర్టు జడ్జిగా ఎలివేట్ కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక బీసీ వాడు హైకోర్టుకు పోకుండా ఎంత పెద్ద కుట్ర జరిగిందంటే, తీరా ఆయన ఎలివేట్ అయ్యేటువంటి టైంకు ఏసీబీ ట్రాప్ చేయించి ఆయనను పట్టించి ఆయన వెనక సీనియర్లో ఉన్నటువంటి ఒక రెడ్డి మహిళను హైకోర్టు జడ్జికి ఎలివేట్ చేసినారు. అంటే ఈ ఒక్క జ్యుడిషియరీ అని చెప్తలేను, అన్ని రంగాల్లో ఇదే. అన్ని రంగాల్లో బీసీలకు దక్కుతున్నటువంటి ఏదైతే చేదు అనుభవం ఉందో అదే దక్కుతా ఉంది. దాంట్లో ఒక జ్యుడిషియరీ అని చెప్తలేను. సర్వరోగ నివారణి అధికారమే. ఈ సర్వ సమస్యలకు పరిష్కారము బీసీల చేతికి అధికారం రావడమే, ఇంకొక ఆప్షనే లేదు. అంటే మల్లన్న గారు బాగా చదువుకున్నారు. నేనేమంటే ఒక సామాజిక కోణమే కాకుండా ఆర్థిక కోణంలో కూడా ఆలోచించగలుగుతారా? ఏం చెప్తారు మల్లన్న గారు? అంటే మాలంటల్లో కూడా సమాధానం చెప్పాలి. అన్ని డబ్బులు నా దగ్గర కూడా లేవు, అంటే నేను కూడా ఆర్థికంగా వెనకబడ్డా, నాకు సహాయం చేయండి అని చెప్పి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం నేను కూడా ప్రభుత్వాన్ని అడగొచ్చు. 100%. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీసీల ఆర్థిక పరమైనటువంటి కోణాలు అంచనా వేస్తే 2,91,00,000 రూపాయలు మనం రాష్ట్ర బడ్జెట్ పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ 2,91,00,000లో బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు ఎన్ని? కేవలం 9,000 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60%, మీరు చెప్పిన లెక్క 56% అనుకుందాం. ఆ 56% ప్రజల సంక్షేమం కోసం 9,000 కోట్లలో మీరు ఖర్చు చేసిన చాలా తక్కువ. 2014 నుంచి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి బీసీల మీద ఆ ప్రభుత్వాలు చేసిన ఖర్చు 0.00000023%. అంటే వివక్షతో చేయలేదని అంటారా? 100% అదే కదా, 100% అదే. ఇక్కడ బీసీల విషయానికి వచ్చినప్పుడు మరి బీసీలు బీసీ ఎకానమీ ఎట్లా 2,90,00,000 ఎట్లా జమ అవుతుంది? ఒక సగటు బీసీ వాడు తెలంగాణ రాష్ట్రంలో 5,000 రూపాయలు ఖర్చు పెట్టగల శక్తి ఉంది నెలకి. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలకి 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేయగలిగిన శక్తి ఉంది. ఒక ఏడాదికి 1,20,00,000 కోట్లు, 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. బీసీల దగ్గర నుంచి ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు బిచ్చం పడేస్తామంటే ఇది దీన్ని ఏమంటారు?